చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. थोड़ा टाइम लेके तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ। నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితాంతం ఈ బంధాలన్నీ తోడుంటాయనే భ్రమలో బ్రతికేస్తున్నాం. ఈ బ్రతుకు నాటకంలో పాత్రలన్నీ అర్ధాంతరంగా ముగిసేవనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇష్యూనే. గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రయాణం వందలాది మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో టేకాఫ్ అయి ఆ తర్వాత 30 సెకండ్లలోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలడంతో 26 మంది మెడికల్ స్టూడెంట్స్తో పాటు ఫ్లైట్లో ఉన్న 241 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఇక ఆశ్చర్యం ఏంటంటే అతను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తనంతట తానుగా నడుచుకుంటూ అంబులెన్స్ వైపు వెళ్తుండడంతో అంతటి ఘోర విమాన ప్రమాదం నుండి రమేష్ ప్రాణాపాయాలతో బయటపడడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా అతను అంబులెన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కొంతమంది మీడియా వారు రమేష్ తో మీరెలా బయటపడ్డారని అడగగా అందుకు అతను ఎమర్జెన్సీ డోర్ నుండి దూకేశానని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే విమానంలో రమేష్ 11A సీట్లో కూర్చోగా ఆ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్ మొదటి వరుసలో ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో ఈ సీట్ ఎమర్జెన్సీ విండోగా కూడా ఉపయోగపడుతుంది. ఇక లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే అంటే 625 అడుగుల ఎత్తుకి ఎగిరి 1 నిమిషం వ్యవధిలోనే కూలిపోవడంతో అంత తక్కువ సమయంలో ఎమర్జెన్సీ విండోని తెరిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, రమేష్ అంత త్వరగా ఎమర్జెన్సీ డోర్ ని ఎలా తెరిచాడని, ఈ యాక్సిడెంట్ జరుగుతుందని ముందే అతనికి తెలుసా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంతేకాకుండా సాధారణంగా డెస్టినేషన్ చేరుకోగానే కిందికి దిగిపోవడానికి ఎగబడే ప్రయాణికులు అంతటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దూకడానికి ఎగబడతారు కదా, కానీ ఏ ఒక్కరూ కూడా అతని వెనుక ఎందుకు దూకలేదనే డౌట్స్ కూడా రాకమానవు. ఇక అలా ప్రమాదం నుండి బ్రతికి బయటపడిన రమేష్ ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా వరకు మీడియా ఛానల్స్ ఎగబడడంతో కొన్ని ఛానల్స్ తో మాట్లాడిన రమేష్ తాను గుజరాత్ కి చెందిన వాడినని, ఇంగ్లాండ్ లో పనిచేస్తూ తన భార్య కూతురితో అక్కడే సెటిల్ అయ్యాడని, ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని చూసేందుకు ఇండియాకి వచ్చాడని, అందరినీ చూసుకొని జూన్ 12న తన అన్న అజయ్ కుమార్ తో కలిసి లండన్ కి తిరుగు ప్రయాణం అవ్వగా తను 11A సీట్లో కూర్చుంటే తన అన్న పక్క రోలోనే కూర్చున్నాడని, అలా ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే విమానంలో భారీ శబ్దం వినిపించిందని, అంతలోనే విమానం కూలిపోయిందని, అంతటి పెద్ద ప్రమాదం నుండి బయటపడడం ఇప్పటికీ తనకి ఆశ్చర్యంగానే ఉందని, తను కూర్చొని ఉన్న 11A సీట్ హాస్టల్ కి ఆపోజిట్ లో ఉందని, విమానంలో తను కూర్చున్న భాగం గ్రౌండ్ ఫ్లోర్ లో పడిందని, అందువల్లే తను సజీవంగా ప్రమాదం నుండి బయటపడ్డానని, కానీ ప్రమాదం జరిగిన కొద్దిసేపటి వరకు తను మరణించినట్లే అనుకున్నాడని, కాసేపటికే కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడని, అలా ఆ తర్వాత మెల్లగా తన సీట్ బెల్ట్ ని తీసుకొని అక్కడి నుండి బయటికి వచ్చేశాడని, తన ముందే ఎయిర్ హోస్టర్స్ తో సహా ప్రయాణికులందరూ ప్రాణాల్ని కోల్పోవడం చూసి షాక్ కి గురయ్యాడని, ఆ భయంతోనే గ్రౌండ్ ఫ్లోర్ నుండి బయటికి వచ్చేశాడని రమేష్ తాను బయటపడ్డ తీరు గురించి వివరించాడు. ఇక ఈ ప్రమాదంలో రమేష్ కళ్ళు కాళ్ళకి చిన్న చిన్న గాయాలై బయటికి నడుచుకుంటూ రావడంతో మృత్యుంజయుడని ఇతని పేరు మీడియాలో సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. కానీ 242 మంది ఉన్న ఆ ఫ్లైట్ 52,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ నింపుకున్న కారణంగా ఎప్పుడైతే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడిందో వెంటనే భారీ పేలుడు సంభవించి హాస్టల్లో ఉన్న 26 మంది MBBS స్టూడెంట్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ మొత్తం సిరియా, ఉక్రెయిన్ లాంటి పరిస్థితుల్ని తలపించడంతో అక్కడే ఉన్న రమేష్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడడం చూసి కొంతమందికి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా యుద్ధం చేసి ఆ దేశంతో ఉన్న సంబంధాలతో పాటు వారికి సింధు జలాల్ని వదలకుండా హోల్డ్ లో పెట్టుండడంతో పాకిస్తాన్ కి భారత్ పై ఉన్న కోపంతో భారత్ లో
లో ఉన్న తన స్లీపర్ సెల్స్ ద్వారా ప్రధానమంత్రి సొంతూరైన అహ్మదాబాద్ లో ఇలాంటి ప్రమాదానికి పాల్పడి ఉండొచ్చని, ఇలా జరిగేందుకు కూడా ఆస్కారం ఉంటుందని, ముఖ్యంగా గుజరాత్ బీజేపీ సీఎం క్యాండిడేట్ అయిన విజయ్ రూపానీ మరణించడంతో ఈ ప్రమాదంలో డైరెక్ట్ గా ఉగ్రవాదుల హస్తముందా లేక వేరెవరితోనైనా చేపించారా అనే కోణంలో రమేష్ పై పలు అనుమానాలు కూడా తావుతీస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సాధారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫ్లయింగ్ కి అనుమతిస్తుంటారు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని క్లియర్ చేశాకే ఫ్లయింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలాంటిది టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే 787 ఫ్లైట్ ప్రాబ్లం వచ్చిందంటే అనుమానాస్పదంగా ఏదో జరిగిందని, అంతేకాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు పైలట్లు అన్ని సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ చేస్తారని, అలాంటిది వారు కూడా గుర్తించలేని ప్రాబ్లం ఏమై ఉంటుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక మరికొంతమంది సాంకేతిక లోపాల వల్ల కూడా ఇలా జరుగుతుందని, అందులో మొదటిగా ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఇక బోయింగ్ కంపెనీ విమానాల తయారీలో ఉన్న లోపాలని దాచిపెడుతున్నారని, అలా ప్రయాణికులు ఎయిర్ ఇండియా సర్వీస్ గురించి చాలా కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఎయిర్ ఇండియా మాత్రం తమ సర్వీస్ ని మెరుగుపరుచుకోలేదని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించిన ఎక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇంధనాన్ని అధికంగా కన్జ్యూమ్ చేస్తుందని, దీంతో బోయింగ్ కంపెనీ వారు ఫ్యూయల్ ని తక్కువగా కన్జ్యూమ్ అయ్యేలా 787 ఫ్లైట్ ని అప్డేట్ చేయడంతో అందులో కొన్ని సాంకేతిక లోపాలు వచ్చాయని, అలా బ్యాటరీలు కాలిపోవడం, సాఫ్ట్వేర్ సమస్యలతో పాటు టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని పైలట్లు చాలా సార్లు కంప్లైంట్ చేసినా వాటిని పట్టించుకోకుండా డబ్బుని ఆదా చేయడం కోసం ఎయిర్ ఇండియా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇక ఇదిలా ఉంటే ఈ విమానాన్ని పైలట్లు టేక్ ఆఫ్ చేసేందుకు కావాల్సిన రన్వే లెంత్ కంటే ముందే టేక్ ఆఫ్ చేయడంతో ఇలాంటి ప్రమాదం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయంపై స్పందించిన మాజీ పైలట్ సౌరభ్ భట్నాకర్ ఆ ఫ్లైట్ లో ఉన్న ఇద్దరు పైలట్లు చాలా సీనియర్స్ అని, అందులో ఒక పైలట్ 18,000 కిలోమీటర్లు విమానం నడిపితే మరొకరికి 11,000 కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉందని, దాని ద్వారా ఎటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదం జరగడానికి కారణం స్మూత్ గా టేక్ ఆఫ్ అయిన ఇంజన్ నుండి ఎగరడానికి కావలసిన శక్తి రాలేదని, ఆ ఫ్లైట్ ఇంజన్స్ కావాల్సిన థ్రస్ట్ ని ఉత్పత్తి చేయలేదని, అయినా కూడా పైలట్లు విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఫోర్స్ ని కూడా వాడి వారి సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాక యాక్ ని లాగుతూ విమానం ముక్కు భాగాన్ని పైకి వెళ్లేలా చేసి ఉంటారని, ఆ సమయంలో టెక్నికల్ పార్ట్స్ అన్ని జామ్ అవ్వడంతో వారికి వేరే దారి లేక మేడే కాల్ చేసి ఎమర్జెన్సీ ప్రకటించారని ఆ సీనియర్ పైలట్ చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే బోయింగ్ 787 విమానం 2012 సెప్టెంబర్ నుండి ఇంటర్నేషనల్ సేవల్ని అందిస్తుండగా సాధారణంగా ఒక్కో ఫ్లైట్ 30 ఏళ్లు ఎటువంటి రిపేర్స్ లేకుండా సర్వీస్ ని ఇస్తాయి కాబట్టి ఇది 13 ఏళ్ల ఓల్డ్ ఫ్లైట్ అవ్వడం వల్ల ఇందులో హైడ్రాలిక్ సమస్యలు రావడం చాలా అరుదనే చెప్పొచ్చు. బహుశా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో పక్షులు విమానాన్ని ఢీ కొట్టడంతో ఆ విమానంలో ఉన్న 2 ఇంజన్లు శక్తిని కోల్పోయాయని, అందువల్లే టేక్ ఆఫ్ స్మూత్ గా జరిగిన మళ్లీ విమానం కిందికి దిగడం ప్రారంభమైందని, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంజన్స్ తమ శక్తిని కోల్పోయినప్పుడు గాని లేదా విమానం లిఫ్ట్ జరగడం ఆగిపోయినప్పుడు మాత్రమే జరుగుతాయని, అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ ని గమనిస్తే ఎయిర్ ఇండియా విమానం ఎటువంటి ఆటంకాలు లేకుండా టేక్ ఆఫ్ చేసిన ఆ క్షణంలో అక్కడ పక్షులున్నట్లు అనిపిస్తున్నాయని, ఇది ఖచ్చితంగా బర్డ్ హిట్స్ యాక్సిడెంట్ లాగా అనిపిస్తుందని సీనియర్ పైలట్ భట్నాకర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే బ్లాక్ బాక్స్ ని పరిశీలిస్తే నిజానిజాలు బయటకు వచ్చి ఎగ్జాక్ట్ గా ఏం జరిగి ఉంటుందో తెలుస్తుంది. ఇక ఈ బ్లాక్ బాక్స్ ఒక హార్డ్ డిస్క్ లాంటిది. ఇదేం చేస్తుందంటే ఏదైనా ప్రమాదం జరిగే ముందు విమానం ఎత్తు, వేగం, దిశ, ఇంజన్ పనితీరు లాంటి వాటన్నింటినీ రికార్డ్ చేయడంతో పాటు పైలట్లు, సిబ్బంది మరియు ప్రయాణికుల సంభాషణల్ని కూడా రికార్డ్ చేస్తుంది. దీంతో ఆ ఘటనకి కారణం ఏంటనేది ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఫ్లైట్ కి ఎంతటి ప్రమాదం జరిగినా ఈ బ్లాక్ బాక్స్ కి ఏమీ కాదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే 787 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లకే ఒక మెడికల్ హాస్టల్ పై కుప్పకూలిందో అది జనసామాన్యులు నివసించే ప్రాంతం కావడంతో ఆ బ్లాస్ట్ లో విమానంలో ఉన్న 242 మందితో పాటు హాస్టల్లో ఉన్న 26 మంది డాక్టర్లు, 30 మంది జనసామాన్యులు మరణించడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో దాదాపుగా మరో 200 మంది చికిత్స తీసుకోవడం బాధాకరం. ఇక ఈ ఫ్లైట్ లో 11A సీట్ లో ఉన్న రమేష్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో ఇతన్ని మృత్యుంజయుడని సోషల్ మీడియాలో పొగడడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే భారత్ ప్రధాని మోదీ గారు రమేష్ ని కలిసి ధైర్యం చెప్పడంతో అందుకు సంబంధించిన ఫోటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా త్వరలోనే ఈ యాక్సిడెంట్ పై దర్యాప్తు జరిగి ఇది యాక్సిడెంటా లేక ఇందులో ఉగ్రవాదుల హస్తం ఉందా అనేది తేల్చాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణాల్ని కోల్పోయిన వారందరి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఫోక్స్, ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించిందేది మనది కాదు, ఒక మంచితనం, పుణ్యం, ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప. ఇది ఫోక్స్ 787 ఫ్లైట్ యాక్సిడెంట్ లో బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి.